చూడండి ఇంకో బ్యాచ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. అయితే రొయ్యలలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా మీరు రొయ్యలు ఫ్రై చేసినప్పుడు కూడా చూడండి చిట్టపట్టలాడుతుంది. ఎందుకంటే ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ కొంచెం ఇలా చిట్టపట్టలాడుతుంది. కానీ మీరు కడిగినప్పుడు బాగా వాటర్ మొత్తం తీసేసేయండి. తీసేసి పిండిలో వేసుకుని ఫ్రై చేయండి. లేదంటే మన ఆయిల్ కొద్దిగా వాటర్గా ఇలా స్పిల్ అవుతూ ఉంటుంది. ఇవి పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి మంచిగా క్రిస్పీగా ఉన్నాయి. కానీ ఇవి వేడిగానే సర్వ్ చేయాలి. సాఫ్ట్ అయిపోతాయి. మళ్ళీ కొద్దిగా చల్లారినాయి అంటే తోకలు కూడా చక్కగా కాలిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో మరి సర్వ్ చేసే ముందు మరి కాస్త నేను కొంచెం పొడి అట్టి పెట్టుకున్నాను. మన అజ్వైని అంటే మన వామ పొడి ఏదైతే ఉందో అది కూడా లాస్ట్లో కొంచెం స్ప్రింకిల్ దీని మీద ఇంకా ఫ్లేవర్ కోసం. లేదంటే మీరు పిండిలోనే కొద్దిగా ఎక్కువగా వేసేసేయండి, సరిపోతుంది. గుమ్మలాడిపోతుంది. ఇక్కడ సర్వ్ చేసేటప్పుడు సైడ్లో కొంచెం సలాడ్ ఏదైనా ఉల్లిపాయ కానివ్వండి, క్యాబేజ్ కానివ్వండి సన్నగా షెడ్ చేసేసేయండి. రెస్టారెంట్ స్టైల్లో షెడ్ చేసేసి ఇంకా సర్వ్ చేయొచ్చు వేడిగా. ఒకటి సింపుల్గా చూడండి మంచిగా పిండి పట్టుకుని పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. టూ మచ్గా కుక్ అయిపోయింది అనుకోండి గట్టిగా రబ్బర్ లాగా అవుతాయి. రొయ్యల్ని సాఫ్ట్గానే ఎంజాయ్ చేయాలి. చాలా సాఫ్ట్గా వేడిగా ఉంది. లోపల ఫుల్ పొగలు చూడండి. ఇలా మన రొయ్య ఓవర్గా కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ప్రతి బైట్లో మీకు వామ ఫ్లేవరే తెలుస్తుంది. అందుకే ఈ డిష్ పేరు అజ్వేని ష్రింప్ లేదా మీరు వామ రొయ్యలు అని కూడా అనొచ్చు. సూపర్ సింపుల్గా టేస్టీగా ఉన్నాయి. మరి ఈరోజు నేను రొయ్యలతో చేశాను. మీరు కావాలంటే ఇదే పిండిలో చికెన్ కానివ్వండి, లేదంటే ఫిష్ కానివ్వండి, స్క్విడ్ ఏవి కావాలంటే అవన్నీ వేసుకొని కూడా ఫ్రై చేసి వేడిగా సర్వ్ చేయొచ్చు. వామ ప్రాన్స్ ఫ్రై తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్, ధనియాల పొడి, అలాగే చిటికెడు పసుపు వేసుకుని ఫుడ్ కలర్, కారం, తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, క్రష్ చేసి పెట్టుకున్న వామ పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకుని బజ్జీ పిండిలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యల్ని తోకతో పాటు తీసుకుని పిండిలో డిప్ చేసి వేడి నూనెలో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసే ముందు మరి కాస్త వామ పొడితో స్ప్రింకిల్ చేసుకుని సలాడ్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ కోఫ్తాలు కూడా కొంచెం గట్టిగా వస్తాయి. ఈ క్యాబేజ్ వాటన్నింటిని పట్టుకోవడానికి పుట్నాల పొడి సరిపోతుంది. వాటిని లైట్గా వీటిని ఇలా పొడిగా తీసుకొని చేతితోటి లైట్గా ఉండలు తీసుకొని పెట్టేసుకుందాం. కోఫ్తాలు టేస్టీగా ఉంటాయి. మరి దాంట్లో చేసే గ్రేవీ కూడా చాలా సింపుల్గా మనం చేసేసుకుందాం. క్యాబేజ్ తోటి ఏం చేయాలి? ఎప్పుడు బంగాళదుంప కొంచెం శనగలేసి చేయడమేనా? లేదు, ఇలా వెరైటీ కూడా చేసుకోవచ్చు. ఈ క్యాబేజ్లోని మంచి గుణం టేస్ట్ వచ్చేస్తుంది. కానీ ఎన్నోసార్లు చెప్పాను, క్యాబేజ్ కూర మీరు ఎప్పుడు చేసినా మరీ ఎక్కువసేపు కుక్ చేయకూడదు. ఎందుకంటే క్యాబేజ్ మరీ ఎక్కువసేపు కుక్ అయితే దాంట్లో ఉన్న సువాసన కొంచెం దుర్వాసనగా మారిపోతుంది. లైట్గా కుక్ చేసేసుకుందాం. ఫ్రై చేసేసి గ్రేవీ అంతా రెడీ అయిన తర్వాత కేవలం 2 నిమిషాల పాటు గ్రేవీలో పెట్టేసుకుంటే మంచి టేస్ట్ రెడీగా ఉంటుంది. ముందైతే మనకి రెడీ అయిపోయాయి. వీటిని ఫ్రై చేసేసుకొని తర్వాత మన గ్రేవీ రెడీ చేసుకుందాం. మన కోఫ్తాలు చక్కగా ఫ్రై చేసుకోవడం కోసం నూనె కూడా రెడీగా ఉంది. మరి నూనె ఏదనుకుంటున్నారు? మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం. చక్కటి న్యూట్రల్ ఫ్లేవర్, అందులో సన్ఫ్లవర్ ఆయిల్ హెల్త్కి మంచిది. మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం చేసుకున్న ఈ కోఫ్తాలు చక్కగా నూనెలో ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువ వేడిలో కాకుండా కొంచెం మీడియంలో చేసుకుంటే లోపల దాకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మరీ ఎక్కువగా ఒత్తకుండా చేసేసాను. వీటిని చక్కగా ఇందులో ఫ్రై చేసుకొని తరువాత ఇదే వాటిని మనం మన గ్రేవీలో కూడా వేసుకోవచ్చు. కోఫ్తాల్ని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. వీటిని చక్కగా ఫ్రై చేసుకొని చాలా లైట్గా, ఇవి చూడడానికి కూడా లైట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇలా ఫ్రై చేసేసుకొని తర్వాత మనం గ్రేవీ చేసి అందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం మన గ్రేవీ తయారు చేసేసుకుందాం. గ్రేవీ కూడా కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్ గ్రేవీ. దానికోసం నూనె వేసేసుకొని ఆ నూనె వేడెక్కే లోపల ఉల్లిపాయను కూడా కట్ చేసేసుకుందాం. అయితే ఇలా కోఫ్తాలు చేసినప్పుడు మనకి గ్రేవీ పర్ఫెక్ట్గా ఉంటే ఆ కోఫ్తాలని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కోఫ్తాలు నేను చేసిన విధంగా కోఫ్తా
మనం గ్రేవీలో వేసి కుక్ చేయము. ఈ గ్రేవీ రెడీ అయిన తర్వాత ఈ కోఫ్తాల పైన కొంచెం గ్రేవీ వేసేసి వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత మనం ఆవాలు, మన జీలకర్ర రెగ్యులర్ స్టైల్లో గ్రేవీ చేసుకుందాం. కానీ దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇస్తాను. ఎండుమిరపకాయలు కూడా, జీలకర్ర, మన ఆవాలు వేసి లైట్గా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. అయితే క్యాబేజ్తో పాటు కరివేపాకు సువాసన కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం అంత ఉప్పు, అలాగే కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకుందాం. చిట్టి చిట్టి లేత కరివేపాకు మంచి సువాసన వచ్చేస్తుంది. ఇలా ఆకు తెంపగానే ఆహా అలా సువాసన బయటకు వచ్చే కరివేపాకు ఉంటే బాగుంటుంది. మరి మనం వేసే మసాలా కూడా బాగుంటే చాలా బాగుంటుంది. మరి స్వస్తిక్ స్పైసెస్ వాళ్ళ పసుపు, కారప్పొడి, అన్నీ స్వస్తిక్ స్పైసెస్ వాళ్ళవే, ధనియాల పొడి, ఇవన్నీ వేసేసుకొని మనం దీంట్లో కొన్ని నీళ్లు పోసి మనం లైట్గా కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి దీన్ని దాంట్లో పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాం. కేవలం ఒక 2 నిమిషాల్లో బ్రహ్మాండంగా మంచి సువాసన రావడం మొదలు పెడుతుంది. కొంచెం నూనె పైకి తేలుతున్నప్పుడు అప్పుడు ఎలా దీన్ని గ్రేవీగా మార్చుకోవాలో చూపిస్తాను. ఈ మసాలాలో కొంచెం నూనె పైకి తేలుతున్నప్పుడు ఇందులో టమాటా ప్యూరీ ఏముంది, ఓ 2-3 టమాటాలు తీసి మిక్సీ జార్లో వేసి బర్ అనిపించేస్తే మంచి టమాటో గ్రేవీ రెడీ. అలాగే మనం చక్కగా పిండేసిన ఆ క్యాబేజు, కొబ్బరి దాన్ని కూడా ఇందులో వేసేద్దాం. మరికొన్ని నీళ్లు పోసి మన గ్రేవీ రెడీ చేసుకుందాం. ఈ కోఫ్తాలకి మరీ చిక్కటి గ్రేవీ కంటే కొంచెం పలసగా గ్రేవీ ఉంటుంది. ఈ గ్రేవీని మళ్ళీ కొంచెం చిక్క చేయడం కోసం, అంటే ఆ టమాటో పుల్లదనాన్ని కొంచెం తగ్గించి దాన్ని మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ తీసుకురావడం కోసం ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే మంట ఫుల్ పెట్టేసి దీన్ని చక్కగా ఒక 5 నిమిషాల పాటు మసలిద్దాం. ఒక 5 నిమిషాలు 7 నిమిషాల పాటు చక్కగా ఈ టమాటా మంచిగా కుక్ అయిన తర్వాత, మన ఊరు టమాటాలు అయితే కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి, మన బెంగళూరు టమాటాలు అయితే కొంచెం నార్మల్గా ఉంటాయి. మనం పులుపు ఎక్కువగా ఉన్నప్పుడు అందులో ఆ పంచదార మేము వేయం, మాకు అస్సలు ఇష్టం కాదు. కొంచెం అంత పంచదార మీరు ఇలా వేసి చూడండి, మీకు అందులో పంచదార వేశారని కూడా తెలియదు. మంచి టేస్ట్ మన టమాటా గ్రేవీకి వచ్చేస్తుంది. ఇలా నీళ్లుగా కాకుండా దీంట్లో ఒక మంచి కన్సిస్టెన్సీ తీసుకురావడం కోసం కొంచెం జీడిపప్పు పొడి, నాకు ఎప్పుడు జీడిపప్పు పొడి రెడీగా ఉంటుంది, దాన్ని తీసి మనం ఇలా సాస్లో వేసేసుకుంటే దానికి ఒక మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ టెక్నిక్ హోటల్స్లో మేము చాలా వంటకాల్లో చేస్తూ ఉంటాం. ఏం లేదు, కొంచెం అంత జీడిపప్పు రెడీగా ఉంటే దాన్ని వేసేసుకుంటే, ఎందుకంటే జీడిపప్పులో చాలా న్యూట్రల్ ఫ్లేవర్ ఉంటుంది, మీరు ఎందులో వేసినా చాలా బాగుంటుంది. మరొక 2 నిమిషాల పాటు దీన్ని బాయిల్ చేసి మన కోఫ్తాలు పర్ఫెక్ట్గా రెడీగా ఉన్నాయి. వీటిని మనం చక్కగా ఒక ప్లేట్లో వేసుకొని తరువాత దీనిపైన మనం చేసుకున్న గ్రేవీ వేసేసుకుందాం. ఈ గ్రేవీలో వేసి కుక్ చేసుకోవాలా అంటే మరి కోఫ్తాలు చాలా లైట్గా చేశాను. అవే కనుక ఇందులో వేస్తే అవి తొందరగా విరిగిపోతాయి. మేము మలాయి కోఫ్తాలు ఏవి చేసినా కోఫ్తాలని చక్కగా వేడి చేసి ప్లేట్లో పెట్టుకుంటాం, దానిపైన గ్రేవీ వేసేసుకొని వడ్డిస్తే తినేటప్పుడు ఇదే కోఫ్తాలు చక్కగా సాఫ్ట్గా మెల్ట్ అయిపోతూ ఉంటే ఆహా ఎంత సూపర్గా ఉందని చెప్పి మరి ఎంజాయ్ చేసేస్తారు. మన గ్రేవీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో మనం వేసిన పంచదార వల్ల కూడా దీనికి మంచి రుచి, టేస్టు, ఆ జీడిపప్పు పొడి వల్ల కొంచెం కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ సాస్ని దీంట్లో పోసుకొని ఎంజాయ్ చేసేద్దాం. ఆహా, ఈ కోఫ్తాల మీద కూడా గ్రేవీ కొంచెం వేసేసి చక్కగా అందులో కోఫ్తాలు వేయగానే ఆ కోఫ్తాలు కూడా ఈ సిరప్ని పీల్చేసుకుంటాయి. మన క్యాబేజ్ కోఫ్తా అది కూడా చక్కగా టమాటో తోటి మంచి గ్రేవీ చేసేసుకున్నాం. ఈజీగా, ఫాస్ట్గా, మరి టేస్టీగా. ఎన్నో రకాల కోఫ్తాలు తిన్నాం, కానీ క్యాబేజు, కొబ్బరి అద్భుతమైన కాంబినేషన్ తోటి మన కోఫ్తాలు చేసేసుకున్నాం. మరి చెప్పినట్టుగా చాలా తక్కువగా కుక్ చేసుకుంటేనే క్యాబేజీలో మంచి సువాసన వస్తుంది. క్యాబేజీ కోఫ్తాలు పక్కన పెట్టేసి అద్భుతమైన టమాటో గ్రేవీ కూడా చేసేసుకున్నాం. మరి గ్రేవీ అయితే పర్ఫెక్ట్గా టేస్ట్ చేసాం, 2 కాంబినేషన్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు మన క్యాబేజ్ కోఫ్తాలు ఆహా అనుకున్నట్టుగా చక్కగా సాఫ్ట్గా ఉంది. వాటిపైన కొంచెం సాస్ వేసుకొని తింటే అదిరిపోతుంది. క్యాబేజ్ని సన్నగా తురిమేసుకున్నాం, మరి ఆ కొబ్బరితోటి మంచి సువాసన సూపర్గా ఉంది.